హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోనీ సుబ్బు వ్లాగ్స్. ఇదైతే మా చెల్లి బర్త్డే రోజు వ్లాగ్ అండి. వాళ్ళందరూ డెకరేషన్ చేస్తున్నారనమాట. వాళ్ళ వదిన, మరిది, వాళ్ళ హస్బెండ్. ఎవరికో కానీ ఇలాంటి వదిన, మరిది దొరకరండి. చాలా అదృష్టవంతురాలు అనమాట మా చెల్లి. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. మా మరిది గారు మా చెల్లికి చాలా సర్ప్రైజ్ గిఫ్ట్లు అయితే ఇచ్చారు. మా చెల్లి చాలా షాక్ అయిపోయిందనమాట ఆ గిఫ్ట్లను చూసి. ఈ రోజుల్లో కాల్ చేసి విష్ చేయడమే ఎక్కువ, మిడ్ నైట్. అలాంటిది లేచి వదిన కోసం లేచి ఫుల్గా రూమ్ అంతా డెకరేట్ చేసి ఇలా చక్కగా కేక్ తెచ్చి అయితే మా చెల్లికి సర్ప్రైజ్ చేశారండి వాళ్ళ మరిది ఇంకా వాళ్ళ వదిన. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ వదినా. థ్యాంక్ యూ వదినా. పెదనాన్న కూతురు పుట్టినరోజు గుర్తులేదు కానీ కోవేరు టిఫిన్ చేస్తారా? హ్యాపీ బర్త్డే చెల్లి. హ్యాపీ బర్త్డే. రేపు తగ్గకపోతే అనమాట. సరే బలనాన్న వీడియో తీయండి. నేను మీకు వీడియోస్ పంపించేస్తాను. అయిపోయి బలనాన్న అన్నీ పిక్సెల్ తెచ్చరా వెళ్ళి బయట. బాయ్ అని ఒకసారి ఫోటో మన దాంట్లో ఇంకో పోల్ చాకులు ఉంటుందండి. ఇలా చూడండి అమ్మా. ఇది బాగా ఇది ఏదో ఉంటదిరా. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు కేక్ తినిపించండి. ఫోటోలు వచ్చి చేస్తారు బాగా చూడండి. బాగా అటు వెళ్ళిపోండి, అటుపక్క వెళ్ళిపోండి. మీరు అయిపోయి తీస్తుంది. లైట్స్ ఆన్ చేయండి. అంటే మీ ఫ్రెండ్ డబ్బాలు మేము వచ్చినప్పుడు వచ్చింది చాక్లెట్ ఇది చాగాకు కరెక్ట్గా ఓపెన్ చేసి ఎలా ఇవ్వాలి తెలియదు. సర్ప్రైజ్ ఇది గట్టిగా చదువు. ఈయన ప్లానింగ్ ఆ కేక్ అలాగా 2 సార్లు పడిపోయింది. వాయిస్ ఓవర్ కదా ఇస్తారు. ప్రియమైన నా చిట్టి తల్లికి నువ్వు వెళ్ళినప్పుడు నాతో మన హ్యాపీ బర్త్డే తెచ్చినప్పుడే నేను అనుకున్నాను ఈ ఫోనే అనుకోను అని. అబద్ధం
ఛార్జింగ్ లేదు దానికి. కూడా వచ్చింది కదా, ఆన్ అయింది ఇప్పుడు. చాక్లెట్ కేక్ ఎక్కువ, నీకు మళ్ళీ ఫోన్ చాక్లెట్ వస్తుంది. ఇంకా ఆ లెటర్ చదివి చాలు చాలా. ఆ లెటర్ ఏమని రాశాను, ఆ లెటర్లో బర్త్డే రోజు 12 o'clock అయితే వాళ్ళ మరిది ఇంకా వాళ్ళ వదిన చేశారని చెప్పాను కదండి. ఇది నెక్స్ట్ డే అనమాట. ఈ స్ట్రాబెర్రీ కేక్ అయితే వాళ్ళ హస్బెండ్ తెప్పించాడు ఈవినింగ్. ఈ బటర్ స్కాచ్ కేక్ అయితే మా మావయ్య వాళ్ళ అబ్బాయిలు తెప్పించారండి. దాని మీద హ్యాపీ బర్త్డే ఆడపిల్లనమ్మ అని రాశారు. ఎందుకంటే మా చెల్లి చిన్నప్పుడు ఎక్కువగా ఆడపిల్లనమ్మ నేను ఆ సాంగ్ ఉండేది కదండి, అది ఎక్కువగా పాడేదన్నమాట. సో దాన్ని బేస్ చేసుకొని ఆ కేక్ మీద అలా రాయించారనమాట ఆట పట్టించడానికి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంకోటి పెట్టి ఇంకా పీసు అందరూ అయ్యాక మనం వెళ్ళాలి. అలా లేకపోతే ఎప్పటికీ అది కూడా